రెండోది ఏంటి, ఎప్పుడూ సత్సంగంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క సేవనము చేయటము. సత్సంగం అంటే ఏంటి, మనలో మన శరీరంలో ఆ సత్యము ఎక్కడ నెలకొని ఉన్నది అనేటటువంటిది తెలుసుకుని దాని యందు దృష్టి నింపుకొని ఆ దృష్టిలోనే ఎప్పుడు జీవనం గడిపేటటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో మన జీవనం గడపాలి. అంటే ఇప్పుడు మనకి దీనినే సద్గురువు యొక్క దార్శనికత అంటారు, సద్గురువు యొక్క సేవనం. అదే మన భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని భగవద్గీతలో చెప్తున్నాడు. ఎవడు తద్విద్ధి ఎవడు ఆ తెలుసుకున్నవాడికి ఆ తెలుసుకున్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుసుకోగోరి, దేన్ని తెలుసుకోగోరి, నీలో ఉన్నటువంటి సత్యం అనేటటువంటి ఆత్మని. ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి వాడికి సేవనం చేయాలి? వాడు ఎప్పుడు సత్సాంగత్యంలో ఉంటాడు. ఏ విధంగా సత్సాంగత్యంలో ఉంటాడు? వాడు ఎప్పుడూ తనలో ఉన్నటువంటి సత్యం యొక్క గురిలో ఉంటాడు. గురిలోనే ఉన్నాడు. అదేంటి గురి తెరిగిన వాడే, అదేంటి గుగు గు అని ఒక పాట ఉన్నాడు. గు 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 ఆ గుర్తు ఎరగాలి. మన లోపల ఉన్నటువంటి ఆ సత్యం ఎక్కడుందో గుర్తు ఎరిగిన వాడి యొక్క సేవనం చేయటమే సత్సాంగత్యము అంటామన్నమాట. సో ఆ సేవనం ఏ విధంగా చేయాలి బాబు? సరే, సాష్టాంగ నమస్కారం పెట్టాలా? ఆయనకి ఏమన్నా రోజు అదేంటి పాదపూజ చేయాలా? లేదా రోజు లేకపోతే బోల్డ్ బహుమతులు తెచ్చి ఆయనకి ప్రదానం చేయాలా? ఎట్లా చేయాలి? సో దీనికి కూడా ఈ సత్సంగీయులు కొన్ని రకాలైనటువంటి పద్ధతులు చెప్పారు. సో నవవిధ భక్తులతోటి ఆ గురువుని కొలవాలి. కొలిచినప్పుడు గురువు అంటే అక్కడ ఎవడు? ఆ నిష్టలో ఉన్నటువంటి ఎప్పుడు సత్సంగం అనేటటువంటి నిష్టలో. భగవద్గీతలో ఇంకో మాట కూడా అంటాడు, యోగస్థుడై వాడు కర్మ చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా తన యొక్క గురిని అంతర్దృష్టిలో తనలో ఉన్నటువంటి పరమాత్మ వైపు నిగడ్చి పనిచేస్తూ ఉంటాడు. సో అటువంటి వాడికి వెళ్ళి మనం సేవ చేయాలి. మామూలుగా సత్సంగం చేయటం అంటే ఏంటి? మంచి మాటలు వింటాం, ఇప్పుడు ప్రవచనాలు వింటాం, అటువంటివి బాహ్యంలో. కానీ ఈ ప్రవచనాలు వినటం వల్ల నీకు రాదని చెప్పేస్తున్నాడు. నిజంగా సత్సాంగత్యం అంటే తనలో ఉన్న పరమాత్మని యందు గురి పెట్టుకుని నిష్టతో ఉండేటటువంటి గురువుని సేవిస్తూ ఆ గురికి నువ్వు కూడా రాగలిగినప్పుడు, నీలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క గురికి నువ్వు రాగలిగినప్పుడు అప్పుడు ఆ గురికి రావటం అంటే ఏంటి? ఒక విధమైనటువంటి వ్యాకులత పొందుతావు. ఇవన్నీ కాదు, వీటిని వదిలించుకొని మనం అటు వెళ్ళాలి కదా. ఒక పక్క సంసారం పీకుతూ ఉంటుంది, ఒకవైపు పంచ జ్ఞానేంద్రియాలు మన భార్యల రూపేణ అన్నీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. కళ్ళు ఒకవైపుకు లాగుతూ ఉంటాయి, చెవులు ఒకవైపుకు లాగుతూ ఉంటాయి, నాలిక ఒకవైపు లాగుతూ ఉంటుంది. ఇది రకరకాలైన స్పర్శలు కోరుతూ ఇన్ని రకాలుగా మనని అవి కిందకి లాగుతూ ఉంటాయి. వీటిని దాటుకొని మనం గురిలో పెట్టి నిష్టలో పెట్టి లోపల ఆ గురువు చెప్పినటువంటి సత్సాంగత్యంలోకి రాగాలంటే ఎంత కష్టమని అంటే మనకు ఒక గంట కూర్చోడానికి కష్టంగా ఉంది. నిరంతరము దాంట్లోకి వస్తూ ఉండాలి. యోగస్థుడవై కురు కర్మాణి అని చెప్తున్నాడు. ఎవడైతే అట్లా వస్తాడో వాడికి ఆత్మ ఏం చేస్తుందంటే ఒక వరమాల వేస్తుంది. వరమాల అంటే ఏంటి? భార్య ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారు, వాళ్ళకి ఒకళ్ళ మెడలో ఒకళ్ళకి దండ వేయిస్తాం కదా. సో ఆ విధంగా ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరంలో నెలకొన్నటువంటి పరమాత్మ ఈ శరీరం ద్వారా మనకి తనంతట తానుగా ఒక దర్శనం ప్రకటితమై మన చేత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తుందన్నమాట. అంటే మనం ఇంకా ఆ ఆత్మ కోసమే బతుకుతాం కానీ మన శరీరం కోసము బతకం అన్నమాట. సో శరీరం కోసం బతకటం అంటే ఏంటి? ఈ శరీరం ఏంటి? ఒక జంతువు. ఈ మనలో 3 ఉన్నాయి యాక్చువల్గా. ఇది అంటే ఒక కనెక్షన్ నుంచి ఒక కనెక్షన్కి వెళ్తున్నాను అనుకోకండి. మనలో 3 ఉన్నాయి. ప్రతి మనిషిలో 3 ఉన్నాయి. శరీరం అనే జంతువు, జీవుడు అనేటువంటి మానవుడు, పరమాత్ముడైనటువంటి దేవుడు ఉన్నాడు. మనం జంతువులో ఉంటామా అంటే ఎప్పుడు శరీరం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి, మంచిగా కావాలి మంచిగా తినాలి మంచిగా పండాలి, డీజేలు పెట్టుకోవాలి, సినిమాలు చూడాలి, టీవీలు చూడాలి, లేకపోతే తాగాలి తినాలి తందనాలు ఆడాలి. ఇది ఒకటి అంటే జంతువుగా ఉంటున్నావు నువ్వు. జీవుడుగా ఉండటం అంటే ఏంటి?
జీవుడుగా అంటే ఏంటి, కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి వాటికి కొంచెంగా తగ్గించుకుని మంచి మాటలు ప్రవచనాలు వినటం, మంచిగా చేస్తూ కొంచెం ఒక మంచి లక్షణాలలో ఉండటం, కాస్త ఎవరికి సాయం చేయకపోయినా నా అంతలో నేనుంటాను కొంతమంది అంటూ ఉంటాను. నేను ఎవరి జోలికి పోను, నేను ఎవరికి సాయం చేయను, నా అంతలో నేనుంటా. సరే, కొంతవరకు అది ఒక విధమైనటువంటి, ఎవరికి కీరు చేయకుండా, ఏ జంతువుని చంపకుండా, ఇష్టం వచ్చినట్టు నిర్దాక్షిణ్యంగా దేన్ని చంపే అధికారం మనకి ఎక్కడుందండి? ఎవరిచ్చారండి మనకి హక్కు? మనని చంపితే మనం ఊరుకుంటామా? సో ఆ విధమైనటువంటి దీనికి వచ్చి, అట్లాగే మనలో ఉన్నటువంటి పరమాత్మ కూడా, ఇందులోనే పరమాత్మ కూడా ఉన్నాడు. సో దానిని తెలుసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఇందులోనే ఉంది. బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్ల, 3 మన దగ్గరే ఉన్నాయి. సో ఫస్ట్ జంతువులో నుంచి మనుష్య రూపానికి వెళ్ళిపోవాలి. అంటే మనం అన్నీ విపరీతంగా కోరుకోవటమే జంతు లక్షణం. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు నిద్ర 24 గంటలు పొట్ట కోసం శ్రమించటమే. ఎన్ని లక్షలున్నా ఇంకా కావాలని చెప్పి ఇంకా ల్యాండ్ కొనుక్కునేవాళ్ళు, ఇంకా భూములు కొంటున్నారు, ఇంకా నగలు దిగేసుకుంటున్నారు, ఇంకా బట్టలు కొనుక్కుంటున్నారు. అసలు వాళ్ళు చెయ్యని వ్యాపారాలు చేస్తున్నారు, నల్ల వ్యాపారాలు చేస్తున్నారు, తెల్ల దేనికోసం ఇదంతా కూడా? అంటే జంతు లక్షణాలు వదులుకోవటం లేదు వీళ్ళు, జంతువులుగానే ఉంటున్నారు అనమాట. ఇంకా జంతువులు అట్లా చేయట్లా, తప్పు, మనం ఆ మాట అనకూడదు. జంతువు కంటే హీనమైన జాతి మనది. సో వాటి పాపం, వాటి మందం కూడా మనం ఒక్కొక్కసారి పెట్టాం, గుంజకు కట్టేసి ఆవుల్ని 3 రోజులు వాటిని వదలకపోతే గడ్డి లేదు, నీళ్లు లేవు, నోరు లేదు. ఎంత కష్టం అండి అది. ఒక్కసారి మన ఆలోచించుకోండి, మన అట్లా ఎవరైనా చేయగలరా? మనం ఊరుకుంటావా? సో అట్లా ఇప్పుడు ఇంతకీ ఏ విషయంగా చెప్పాను నేను? ఆత్మ ఆ జంతు లక్షణాల నుంచి మనిషి జాతికి మనిషి లక్షణాల్లోకి రావటం అంటే ఏంటి? ప్రతి మనిషిలో ఒక మంచితనాన్ని చూడటం. ప్రతి మనిషికి చెడు మంచి 2 పాజిటివ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు, అరే కుమారా, వీడు కాస్త పాపం పొద్దున్నే లేచి అక్కడ పొయ్యి అడగబెడుతున్నాడు, సో వీడు ఒక విధమైనటువంటి మంచి సేవలో ఉన్నాడు. అట్లాగే అఖిల అవి పొద్దున్నే లేచి మనకి ఆశ్రమంలో ఉండేటటువంటి నైవేద్యాలన్నీ రెడీ చేస్తుంది. వాసవక్క, సో వాసవి ఇంకా కాస్త అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది, బోల్డ్ పనులు అటు ఇటు అంతా తనే చేస్తూ ఉంటుంది. రామచందర్ అట్లాగే చంద్రయ్య వాకిలి మన ఇతను ఆయనైతే అసలు ప్లంబింగ్ వర్క్ మొత్తం ఆయనే చేస్తున్నాడు. ఈ రామచందర్ కూడా మనకి అనేక విషయాల్లో, బ్యాంకు పనులలో వీటిల్లో ఇక భాస్కర్ గారు సెక్రటరీ, ఆయన ఎన్నో చూస్తున్నాడు. ఇంకా మా బాబా కనకయ్య అయితే మన గోశాలంతా మెయింటెనెన్స్. ఇట్లా అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తున్నారు ఆశ్రమంలో. కాబట్టి వీళ్ళ యొక్క నెగిటివ్, కానీ వీళ్ళకి కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, అవి మనం కొంతవరకు సరిపోనిలే అట్లా ఆ ఉద్దేశంతో మనం వెళుతూ, మరీ ఇబ్బందికరమైనప్పుడు మనం చెప్పుకోవాలి, అట్లా కాదయ్యా నువ్వు అట్లా చేయకూడదని. లేకపోతే ఇట్లా కనుక వచ్చినట్లయితే కనుక ఈ మనిషిలో ఉన్నటువంటి మాధవుడిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళటమే ఈ పరమాత్మ సేవనం. అప్పుడేంటి, మనలో మానవత్వపు లక్షణాలు ఎక్కువగా తొంగి చూసినప్పుడు ఈ పరమాత్ముడు ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా తన లోపలికి తనని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాడనమాట. ప్రయత్నం చేసి తన లోపలికి తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఆ గురువుల యొక్క సాంగత్యం మనకి దొరికి, ఆ సత్సంగత్యం, మనం ఎప్పుడు కూడా నిరంతరం మనలో ఉన్నటువంటి పరమాత్మ యందు దృష్టి పెట్టి ఉండటం అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ దృష్టి పెట్టి ఉన్నామో మన ఆత్మని మనం తెలుసుకోగలం.